ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి మస్తు రీల్స్ చూస్తున్నాం మచ్చా. తెగ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంది ఎయిర్ ఇండియా రిలేటెడ్‌గా. యెస్, అన్‌ఫార్చునేట్‌లీ ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరికైతే తెలియదో ఎయిర్ ఇండియా వాళ్ళ యొక్క ఫ్లైట్ AI-171 అనే ఫ్లైట్ నెంబర్ గల ఫ్లైట్, అది నార్మల్ ఫ్లైట్ కాదు మచ్చస్. లైక్ ఇండిగో, ఈ స్పైస్ జెట్ వాళ్ళకి నార్మల్ ఫ్లైట్స్ కాదనమాట. దిస్ ఈస్ లైక్ హెవీ ఫ్లైట్స్ అనమాట. వీటిని బోయింగ్ ఫ్లైట్స్ అంటారనమాట. చాలా పెద్ద ఫ్లైట్స్, లైక్ మోర్ దాన్ 8 hours ఆఫ్ జర్నీస్ ఉన్న ఫ్లైట్స్కి వీటిని వైడ్ యాంగిల్ ఫ్లైట్స్ అండ్ ఆల్సో చాలా పెద్ద ఫ్లైట్స్ అంటారనమాట. లైక్ మనం 2012 సినిమాలో చూసినాం కదా, పెద్ద పెద్ద ఫ్లైట్స్ అనమాట. ఇందులో బిజినెస్ క్లాస్ సపరేట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ యొక్క ఫ్లైట్ అనేది 9 hours ఆఫ్ జర్నీ జరిగే ఫ్లైట్ అనమాట. అహ్మదాబాద్ టు లండన్ యొక్క గ్యాట్విక్ అనే ఒక సిటీలో వరకు అనమాట. ఓకే, సో మధ్యాహ్నం 1:38కి స్టార్ట్ అయిన ఈ ఫ్లైట్, ఇది డైలీ ఫ్లైట్ అనమాట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది డైలీ ఫ్లైట్, రోజు అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటుంది అనమాట. అండ్ దీనికన్నీ చెక్స్ జరుగుతూనే ఉంటే, చెక్స్ జరగకుండా ఏ ఒక్క ఫ్లైట్ ముందుకు వెళ్ళదు. 1:38కి స్టార్ట్ అయిన ఈ ఫ్లైట్ 5 minutes అంతే. ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లా పైకి ఎగిరి 5 minutes అయింది, కిందకి వెళ్ళి పడిపోయింది అనమాట. మేఘనగర్ అనే ఏరియాలో పడిపోయింది అనమాట. అండ్ ఫ్లైట్లో ఉన్న 242 members యాజ్ వెల్ యాజ్ ఆ కింద పడినప్పుడు ఎక్కడైతే పడ్డదో అదొక డాక్టర్స్ హాస్టల్ పాపం. ఆ డాక్టర్స్ హాస్టల్లో 50 మంది ఇంజర్డ్ అండ్ 5 members చనిపోయారు. ఈ ఫ్లైట్లో ఉన్న 242 membersలో ఇంక్లూడింగ్ 12 crew members, అంటే 230 + 12 అనమాట. అందరు చనిపోయారు ఎక్సెప్ట్ ఒక్క పర్సన్, అది కూడా ఒక ఇండియన్ బ్రిటిష్ నేషనల్ అనమాట. ఆ ఒక్క పర్సన్ బతికిండు. అదృష్టం అనుకోవాలో లేకపోతే ఫైనల్ డెస్టినేషన్ అనుకోవాలో, ఆయన లైఫ్ ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. ఆ పర్సన్ ఎగ్జాక్ట్లీ 11A ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరలో కూర్చోవడం వల్ల బతికిపోయిండు వాచెస్. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక 1:38కి స్టార్ట్ అయిన ఈ ఫ్లైట్ 5 minutes గాల్లోకి వెళ్ళి కింద పడిపోయింది. ఎందుకు పడిపోయింది ఏంటి అనేది చాలా చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. లెట్స్ అండర్స్టాండ్. ప్లేన్ లోపల నుంచి స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకే, ప్లేన్ లోపల నుంచి దెన్ బయటకి, దెన్ ఇంకొంచెం బయటకి, దెన్ హోల్ వైడ్గా చూద్దాం అనమాట. రైట్ నో ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరు చనిపోయారు, ఒకళ్ళు బతికారనమాట. అండ్ మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు కూడా అహ్మదాబాద్లోనే ఉన్నారనమాట. మొన్న రీసెంట్లీ IPL ఫైనల్ కూడా అక్కడే జరిగింది. అమ్మ గోల, బెంగళూరు వాళ్ళు IPL గెలవడం ఏమో కానీ మొత్తం చికచికాకులు అవుతున్నాయి తప్ప ఏం లేదు. ఓకే, ఎనీవేస్ లెట్స్ కమ్ టు ద టాపిక్. నో, లోపలికి వెళ్ళే విషయానికి వస్తే ఇంకా పైలట్ వాళ్ళు మాత్రం నార్మల్ పీపుల్ కాదు మచ్చస్. చాలా పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారు. ఇద్దరు బేసికల్లీ, ఒక మెయిన్ పైలట్ ఉంటారు, ఒక హెల్పింగ్ పైలట్ ఉంటారు అనమాట. మెయిన్ పైలట్ వచ్చేసి సుమిత్ సబర్వాల్. ఈయనకి 8,300 hours ఆఫ్ పైలటింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అతని యొక్క టోటల్ లైఫ్లో 8,300 hours గాల్లోనే ఉన్నాడు అనమాట, ఫ్లైట్లోనే ఉన్నాడు అనమాట. అది కూడా కమర్షియల్ ఫ్లైట్స్ నడిపేంత ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది, 8,300 hours. ఇంకొక ఆయన పేరు క్లైవ్ సుందర్ అనమాట, హెల్పింగ్ హ్యాండ్ అనమాట. ఆయన 1,100 hours నడిపారు అనమాట. సో ఒకళ్ళు ఏమంటున్నారంటే, మన సుమిత్ సబర్వాల్ గారు, మెయిన్ పైలట్ గారు, బాబు ఇంజన్లో ఏదో ఇష్యూ ఉందని ముందే ఇండికేట్ చేసినా కానీ వీళ్ళకి గ్రౌండ్ కంట్రోల్ టీం నుంచి, ATC టీం నుంచి గోహెడ్ రావడం వల్ల ఓకే వాళ్ళు ఫిక్స్ చేశారేమో అనుకొని మనోడు స్టార్ట్ చేసేసాడు అనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయిందని కొంతమంది అంటూ ఉన్నారు. రెండో విషయం ఏంటిదంటే, దిస్ ఈస్ యాక్ట్ ఆఫ్ గాడ్ అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ డెఫినెట్లీ దిస్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ మచస్. డెఫినెట్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ జరిగింది. హ్యూమన్స్ యొక్క తప్పు జరగడం వల్లనే ఇది జరిగింది. దిస్ ఈజ్ అన్ అవాయిడబుల్ మిస్టేక్ డెఫినెట్లీ. ఓకే, నో పైలట్లో ప్లేన్లో జరిగిందని చూసినా కొంచెం బయటకు వద్దాం. గ్రౌండ్ కంట్రోల్ టీం, ATC టీం, కొన్ని మీమ్స్ చూసినాం వచ్చేసి. ఏంటిదంటే ఆ గ్రౌండ్ కంట్రోల్ టీంలో వీళ్ళందరికీ టర్కిష్ పీపుల్తో టర్కిష్ కంపెనీ ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుందని అంటున్నారు. కాకపోతే ఫాల్స్ మచస్. ఏ టర్కిష్ కంపెనీ, ఏ కంపెనీ కానీ మన వాళ్ళతో, మన ఎయిర్ ఇండియా వాళ్ళు ఏ టర్కిష్ కంపెనీని కాంట్రాక్టింగ్ తీసుకోలేదు గ్రౌండ్ కంట్రోల్ టీం వాళ్ళు. ఓకే, బేసికల్లీ గ్రౌండ్ కంట్రోల్ టీం వాళ్ళు, నువ్వు ఎప్పుడైనా కానీ మీరు చూస్తున్నప్పుడు గ్రౌండ్ కంట్రోల్ టీం వాళ్ళు ఏదో రాస్తూ ఉంటారు అనమాట, రాసి ఇస్తారు. ఆ పైలట్ అది చూసి నేను స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రౌండ్ కంట్రోల్ టీం వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు, అది తెలియదు. ఓకే, రెండోది ఇంకోటి ఏంటిదంటే ATC అనమాట. ఈ ATC వాళ్ళు ఏంటంటే, మీరు ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసి ఉంటారు. ఈ మెయిన్లీ 2012 సినిమా తీసుకోండి, ఎవరైనా ఇంకో వేరే సినిమాలు ఏమైనా అంటే వాళ్ళ ముందు కూర్చొని మొత్తం పెద్ద పెద్ద స్క్రీన్లో ఉండి అన్నీ చేస్తాయి కదా. ఆ ATCలో ఉండి క్లియర్ చేసే వాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అవుతారు మోస్ట్లీ. క్లియర్ చేసే వాళ్ళు, వీళ్ళు చాకచక్యంగా ఏమైనా తప్పు చేసినా కానీ ఆ తప్పుని సరిచేయడానికి ఏదైనా చాకచక్యంగా వాడుండాలి, వాడలేదేమో ఆరల్స్. ఓకే, సో ఆ విధంగా మన వాళ్ళు ఫ్లైట్
చెప్పాల్సిన డైరెక్షన్స్ ఆర్ వెర్టికల్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్లనో, లేకపోతే కనుక పైలట్స్ వాళ్ళు చాలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో దట్స్ బిజియెస్ట్ డే అనమాట. బిజియెస్ట్ డే అవ్వడం వల్ల ఫ్లాప్స్ అనేవి, వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ వెనకాల చిన్న ఫ్లాప్స్ అని ఉంటాయి అనమాట మీకు. సో మీ ఇమేజెస్ కూడా పెడతాను. సో ఆ ఫ్లాప్స్ అనేవి కరెక్ట్ యాంగిల్లో పెట్టకపోవడం వల్ల కూడా ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి జరిగినప్పుడు ఆ పర్సన్ అంతే ఆ ఫ్లాప్స్ రిలేటెడ్గా సరిగా చేయనప్పుడు ఆ ఒక ప్లేన్ 2009 అనుకుంటా, ఆ టైంలో ఒక ప్లేన్ క్రాష్ అయిపోయి మొత్తం ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా కానీ ఆ పర్సన్ ఆ ఫ్లాప్స్ని ఓపెన్ చేయడం సరిగా మర్చిపోయి ఆ ఫ్లాప్స్ని కరెక్ట్ యాంగిల్లో పెట్టాలన్నమాట. ఆ పెట్టడం అనేది పైలట్ చేతిలో ఉంటుంది. అలా పెట్టకపోవడం వల్ల ఫ్లైట్ కింద పడిపోయిందని చెప్పేసి పేలిపోయి అందరూ చచ్చిపోయారు అనమాట. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ లెక్కనే. సో గ్రౌండ్ కంట్రోల్ టీం వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే కనుక వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళు ఆన్సరబుల్ అవుతారు. అండ్ ఆల్సో ఏటీసీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే డెఫినెట్లీ వాళ్ళు ఆన్సరబుల్ చేయాల్సిందే. అండ్ ఎవ్రీవన్ 240 మంది చనిపోయారు, మచస్ 241 పీపుల్ చనిపోయారు. అండ్ 241 + 5 246 పీపుల్ చనిపోయారు. అండ్ ఇంతమంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంటూ 3 వేసుకోవాలి ఇంతమంది. వీళ్ళందరి ఘోష మామూలుగా కాదు. ఎవ్రీవన్ షుడ్ నాట్ బీ సైలెంట్ అట్ ఆల్. ఎవ్రీవన్ షుడ్ రేస్ దర్ వాయిస్, షుడ్ ఆస్క్ ద టీమ్, షుడ్ ఆస్క్ ఎవ్రీవన్. అండ్ మొత్తం నోటెడ్గా ఉండాలి మచ్చస్ ప్రతి ఒక్కటి. ఎట్లా అంటే అసలు ఏంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, నెక్స్ట్ డీజీసీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ మన ఓన్ ఇన్వెస్టిగేషన్ ఏంటిది, అది ఏఐబి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, వీళ్ళు కూడా అసలు ఏం రిపోర్ట్స్ ఇస్తారు ఏంటిదని మొత్తం క్లియర్గా చూడాలి. సో థర్డ్కి వస్తే కనుక కొంచెం దూరంగా ఫస్ట్ పైలట్స్ చూసుకున్నాం, దెన్ గ్రౌండ్ కంట్రోల్ అండ్ ఏటీసీ చూసుకున్నాం, దెన్ థర్డ్కి వస్తే కనుక టాటా సన్స్ అనమాట. ఈ ఫ్లైట్ ఏం పాత ఫ్లైట్ కాదు మచ్చస్, 2017లో మన వాళ్ళు తీసుకున్న ఫ్లైట్ అనమాట. అండ్ 2017లోనే మీ అందరికి ఆల్రెడీ తెలుసు దట్ టాటా మన ఎయిర్ ఇండియాని కొనుక్కున్నది 18,000 crores పెట్టి. అండ్ ఆల్సో గవర్నమెంట్ బకాయిలు 15,300 కోట్లను కూడా అప్పుగా వీళ్ళు ఆ అప్పును కూడా వీళ్ళు తీసుకొని వీళ్ళు బకాయిలు మెల్లమెల్ల క్లియర్ చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే. ఆ టైంలో పర్చేజ్ చేసిన ఈ ఫ్లైట్ ఓకే. అండ్ కరెంట్లీ CEO వచ్చేసి విలియం క్యాంబెల్. ఈ పర్సన్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి మచ్చస్ ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే కనుక వాట్ ఆర్ ద సేఫ్టీ రెగ్యులేషన్స్ దట్ దీస్ గైస్ ఆర్ ఫాలోయింగ్. 5 minutesలో పడిపోయేంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద ఇంజన్ ఆ ఇంజన్ సిచ్యువేషన్స్ని, ఫ్లాప్స్ని కానీ, ఏమైనా పెట్రోల్ సరిగా లేకపోవడం కానీ, లగేజ్ ఎక్కువ వేయడం వల్ల కానీ, వీటన్నిటి రిలేటెడ్గా ఏమైనా వస్తే కనుక టాటా షుడ్ బి రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎయిర్ క్యారియర్స్ వాళ్ళే కాబట్టి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ హియర్. మనకు తెలియాలి ఏం. సో ఇలాంటి ఒక యాక్సిడెంట్స్ని స్విఫ్ట్ అంటారనమాట, CFIT, కంట్రోల్డ్ ఫ్లైట్ ఇంటూ టెర్రైన్స్ అని అంటారనమాట. సో తెలుసుకుని జస్ట్ జ్ఞానం కింద చెప్తున్నా. ఐ హోప్ ఆల్ ద పీపుల్ ఆర్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ టాటా అంటున్నాను, టాటాని హేట్ కాదు మచ్చా, రతన్ టాటా గారు నాకు చాలా రెస్పెక్ట్. బట్ ఆయన తదనంతరం ఆ టాటా కంపెనీని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత హౌ ఆర్ దీస్ గైస్ డూయింగ్, టాటా సన్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత హౌ ఆర్ దీస్ గైస్ డూయింగ్ అనేది ఇక్కడ క్వశ్చన్. అండ్ రైట్ నో విలియం క్యాంబెల్ గారు CEO గారి నుంచి ఏమైనా స్టేట్మెంట్ వస్తుందో లేదో చూడాలి. హౌ దే విల్ రెస్పాండ్ అనేది కూడా వీ నీడ్ టు సీ. మన ఏవియేషన్ కంట్రోల్ వాళ్ళది AIB వాళ్ళ యొక్క చూడాలి, వాళ్ళ యొక్క రిపోర్ట్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత రిపోర్ట్ని మనం చూసిన తర్వాత వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్ అనేది. DGCA వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చాలా మనకు తెలవనన్ని మస్తు టీమ్స్ ఉన్నాయి ఏవియేషన్ కంట్రోల్లో. బట్ ఇంకొక వింత విషయం చెప్పనా, రైల్వేస్లో సంవత్సరానికి 10 మంది చచ్చిపోతే ఎయిర్వేస్ వల్ల సంవత్సరానికి 10లో ఒక్కరు కూడా చావట్లేదు అనమాట. 0.00. అంటే సింపుల్ చెప్పాలంటే రైల్వేస్లో ప్రతి 1,00,000 మందికి ఎయిర్వేస్లో 1 person చచ్చిపోతున్నాడు అనమాట. ఓకే. సో స్టిల్ ఎయిర్వేస్ షుడ్ బి చాలా కన్సిడరేట్గా, చాలా డేంజరస్గా చూస్తూ ఉంటారు అనమాట. చాలా మెటిక్యులస్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఫారెన్ నేషనల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, చాలా పెద్ద మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అని అనుకుంటున్నా. యా, ఐ హోప్ ఆల్ ద పేరెంట్స్, ఆల్ ద పీపుల్, ఆల్ ద ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క పాపం చనిపోయిన వాళ్ళ రిలేటెడ్గా దే ఆర్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ ఫ్యామిలీస్ కొంచెం శాంతి కలగాలి. అండ్ చూద్దాం ఏ విధంగా రెస్పాన్సెస్ వస్తాయో. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.